అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు ప్రెజెంట్ అంటే జరుగుతున్న ఈ వరదలు కావచ్చు, ఈ వయనాడులో జరుగుతున్న ఈ పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు అని, అవి ఖచ్చితంగా ఆయన చెప్పినవి జరుగుతున్నాయి అని, అండ్ ఇంకొకటేంటి అంటే 5000 సంవత్సరాల తరువాత ఈ ధర్మం అనేది ఖచ్చితంగా ఉండదు అని చెప్పి ఆయన చెప్పారు. నిజంగానే ఆయన చెప్పినవి ఇంకా జరుగుతున్నాయా? ఈ కలియుగం అనేది నిజంగా అంతమవుతుందా? పాడైపోతుందా? ఏమంటారు మీ మాటల్లో? ఇది కలియుగం ఆరంభమేనమ్మా ఇది. అంటే మనకి జస్ట్ స్టార్టింగ్లో ఉన్నాం ఇంకా మనం. ఇంకా లక్షల సంవత్సరాలు ఉంది. 4 lakhs years ఏమో ఉందంటారు ఇంకా. అయితే ఇది జస్ట్ స్టార్టింగ్. కలియుగం అంతం అనేది ఎలా ఉంటుంది అంటే మనిషి కనుక 18 సంవత్సరాలు బ్రతికితే అబ్బా ఎంత ఆయుధాయం బ్రతికాడు అనుకుంటారు. 18 years ఈజ్ ది హయ్యెస్ట్ మనిషి బతకడం. మీకు కలియుగ అంతం వచ్చేసరికి అసలు ఎక్కడ గుళ్ళు కానీ గోపురాలు కానీ మనిషిని దేవుణ్ణి ప్రార్థించడం కానీ హోమాలు చేయడం కానీ యజ్ఞం చేయడం ఏమీ ఉండదు. అర్థమైందమ్మా? అది కలియుగం అంతానికి సూచన. అట్లాగే ఆ సమయంలో అంతా అయిపోయాక అప్పుడు కలి అవతారం అనేటువంటిది వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. మరి అప్పుడు అస్సలు ధర్మాత్ములు ఉండరు అంటే ఉంటారు, కానీ బయట ఇలాంటి సిస్టమ్ పెట్టారు కదా అనేటువంటి దాంతో లోపల వాళ్ళకు వాళ్ళుగా చేసుకుంటూ ఉంటారు దేవతారాధన, బయటికి ఎక్కడ కనబడినివ్వకుండా సీక్రెట్గా. ఓకే. అలాగే మరొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రళయాలు రావడం కలియుగం అంతం వల్ల కాదు. జలరాశుల్లో మీనరాశిలో లేదా కర్కాటక రాశిలో వృశ్చిక రాశిలో ఎప్పుడైనా మీకు రాహు యొక్క సంచారం ఉన్నప్పుడు జల ప్రళయాలు ఎక్కువ అవుతాయి. అందులో అదిగాక ఇది క్రోధినామ సంవత్సరం. క్రోధం మనుషుల రూపంలోనే కాకుండా మనకి మన ప్రకృతి రూపంలో కూడా చూపిస్తుంది క్రోధం అనేటువంటిది. ప్రకృతి క్రోధము, మనుషుల క్రోధము, ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకోవడం. మీరు చూడండి, యూట్యూబ్లో ఎక్కడ చూసినా గొడవలే. ఎవరు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకో దగ్గర ఏదో రేపు జరగడం కానివ్వండి, లేకపోతే ఓ ఇద్దరు జంట వచ్చి గొడవ పెట్టుకోవడం కానివ్వండి, దాని మీద ఎపిసోడ్లు తీయడం కానివ్వండి, ఇంత ఇవే ఉన్నాయి. అంటే ఒకరి మీద ఒకరి క్రోధాలు కనబడుతున్నాయి. ఇది జరుగుతున్నంత మాత్రమే ఇది అంతం కాదు. ఇదేంటంటే జస్ట్ మనం 9-10 నెలల క్రితం ఒక వీడియోలో కూడా మనం చెప్పాం. ఇది ఈ మీనరాశి రాహు కొంత ధర్మ సంబంధించిన విషయంలో గొడవలు ఉంటాయి అండ్ ఈ జల ప్రళయాలు ఎక్కువ అవుతాయని. అయితే ఇప్పుడు ఈ గ్రహణాల ప్రభావం అండ్ రవి ఎప్పుడైతే నెక్స్ట్ చంద్రగ్రహణం తర్వాత రవిగ్రహం సూర్యగ్రహణం ఏర్పడుతుందో కన్యారాశిలోకి వస్తాడు. ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, కొంతమంది నాయకుల మీద దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత అనేటువంటిది ఇస్తుంది. ఇంకా మీకు కుజుడు ఎప్పుడైతే మీకు మకర రాశిలో, కర్కాటక రాశిలోకి వచ్చి మకరంలో ఉండేటువంటి శనిని చూస్తాడు, కొంచెం అలజడులు ఇంకా పెరుగుతూ ఉంటాయి. కానీ నెక్స్ట్ సంవత్సరం రాబోతుంది క్రోధినామ సంవత్సరం తర్వాత విశ్వవసు సంవత్సరం అంటారు. అది మాత్రం ఖచ్చితంగా ధన వృద్ధినిస్తుంది అని చెప్పి శాస్త్రం. క్రోధాలు అక్కడ విశ్వవసు కొంత బెటర్గా ఉంటుంది. ఇంత గందరగోళంగా మాత్రం ఉండదు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఒక 2 నెలల వరకు మాత్రం, రాబోయే 2-3 months, ఇంకా చెప్పాలంటే ఒక 6 months వరకు మాత్రం కొంత ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సీఎంలు కానీ, పిఎంలు కానీ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా రవి గనక ఇలాగా అయినప్పుడు నెక్స్ట్ మీకు ఒక 9 months తర్వాత కేతు వెళ్ళి రవి స్థానంలోకి వెళ్తున్నాడు. సో 9 months తర్వాత ఒక 1.5 year ఆఫ్ స్పామ్లో అది మంత్రులు కానీ వీళ్ళు మార్పులు జరుగుతాయి ఆ టైంలో ఎక్కువగా. అంటే ఒక దగ్గర ఉన్న వ్యక్తి ఇక్కడ మానేసి ఇంకో దగ్గరికి వెళ్ళడం, లేకపోతే నాకు వద్దని రాజీనామా చేయడం, మార్చడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మాత్రం అంతం కాదు. ఇది కేవలం క్రోధినామ సంవత్సరము మరియు జలరాశుల్లోకి రాహు ఎంటర్ అవ్వడం వల్ల కలిగేటువంటి ఫలితాలు మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. మరి దీనికి ఏమిటి పరిహారం ఏమిటి అంటే, ఇప్పుడు ఇంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడు మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మీరు దుర్గా సప్తశతి చండీ పారాయణం ఎక్కువగా చేయండి, వరుణ ఆరాధన చేయండి. వరుణుడి వల్లే కదా ఇదంతా కూడా. సో వరుణ ఆరాధన చేయండి. దుర్గాదేవికి ఎందుకు అంటే రాహుకు అధిష్టాన దేవత దుర్గా, కాబట్టి దుర్గా ఆరాధన చేయండి అనేటువంటి చాలా స్పష్టంగా. కాబట్టి ఇవి చేస్తూ ఉండాలి. అండ్ అలాగే వీలున్నంత మటుకు నవగ్రహాల్లో రాహువు, కేతువు, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి బెల్లము లేనట్లయితే క్యారెట్స్ తినిపించడం, ఇవి చేస్తూ ఉండాలి.
ఇవి కనుక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే విపత్తులు వచ్చినా మన వరకు ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఎలా అంటే మొన్న వయనాడులో జరిగింది. వయనాడు మొత్తమే మునిగిపోలేదు, కొంత ప్రాంతం. అవును. కొండ ఇప్పుడు మొన్న చర్యలు కొన్ని ఇరిగిపడడం వల్ల. కొన్ని ఇప్పుడు విజయవాడలో జరిగింది. నాకు తెలిసిన వాళ్ళు విజయవాడలో కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగితే మా దగ్గర ఏం లేదండి, అది వేరే ప్రాంతంలో అయిందన్నారు. అవును. అవును. అంటే ఏమిటి, నేను కొన్నిసార్లు రీసెర్చ్ చేసినప్పుడు ఇలా వాటిలోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు రీసెర్చ్ చేస్తే ఒక కారు లేకపోతే ఒక బస్సో ఫ్లైటో లేకపోతే ఈ ఏదైనా ఒక ట్రైనో షిప్. యాక్సిడెంట్ జరిగినప్పుడు చూస్తే ఆ సర్టన్ పీపుల్ మొత్తం ఆ వాహనంలో ఉంటున్నారు. యాక్సిడెంట్ యోగానికి గురయ్యే వాళ్ళందరూ కూడా ఓకే. అష్టమ స్థానం యాక్టివేట్ అయి ఉండదు చాలామందికి. హుహు. అట్లా జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఒకటే, ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడుది కాస్త మనసులో భగవంతుని తలుచుకొని ప్రారంభించడం చేయండి. అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఈ కాలజ్ఞానం గురించి చెప్పండి. కాలజ్ఞానం గురించి అంటే అమ్మ, బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆయన చెప్పింది ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో అన్నీ జరుగుతూ వస్తున్నాయి. హ్మ్. ఒకటా రెండా అని కాదు, ఇన్ని సంవత్సరాల పిల్లలు పుడతారని ఉంది. అదేవిధంగా ఈత చెట్టుకు పాలు గారుతాయని, ఒకటి కాదు రెండు కాదు, ఆయన కాలజ్ఞానం అంటేనే ఇక తిరుగులేదు. కాకపోతే ఇది మాత్రం అంతం అనుకోకండి అని చెప్తున్నాను. ఇదేంటంటే 5000 సంవత్సరాల వరకు ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే కొంచెం దాని తర్వాత నుంచి ఇంకా అధర్మం ఎక్కువైపోతుంది అని చెప్పారు. అవును. సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు అవుతుంది ఇట్లాగా అంటే సరైన ప్రాపర్ వర్క్ లేనప్పుడు క్రైమ్ పెరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రాపర్ వర్క్ అందరికీ కలిగించడం చూడాలి. బ్రతకాలిగా మనిషి, అవును. పని లేదు ఏం చేస్తాడు, దొంగతనం చేస్తాడు. అది చూసుకో. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.